ఇంటర్లో అనుకుంటా ఇంటర్ అలా జరిగింది. ఇగో ఏం చెబుతుంది అలాగే నాకు ఎంత సిచ్యువేషన్ అది. ఎప్పుడు వెళ్ళామమ్మా నువ్వు? మా అన్నయ్య మాలేసుకున్నాడు. మాలేసుకుంటూ మన కిరాణా షాపుల్లో నాన్న ఎంత ఇచ్చారంటే 6,000 ఇచ్చారు. 6,000 ఇస్తే 6,000 మా అన్నయ్యకి ఇడుముడు ఉంది. ఇడుముడు చూసుకొని వృధా పోకుండా నేను వెళ్ళి సామాన్లు తీసుకొని ఇటు మా అన్నయ్య దగ్గరికి వెళ్తానని వెళ్తే భవానీ గుడి దగ్గర ఇడుముళ్ళు కడుతున్నారు. పొద్దుటే ఇక్కడికి అందుకున్న ఇడుముళ్ళకి ఇడుముళ్ళు వేసాను. మా అన్నయ్య నేను ఇట్లా పట్టుకొని ఇడుముడికి దండం పెట్టుకున్న భవానీ ఇది. మా వదిన ఏమన్నదంటే, వదిన అంది మురళి నువ్వు రావచ్చుగా, చక్కగా అమ్మవారిలో ఉంటే నువ్వు అన్నయ్యతో రా అన్నది. మేమిద్దరు వెళ్తున్నావు, నువ్వు కూడా రా అంది. సరే అంది. నా దగ్గర ఇదే వంక ఇక ఇడుముళ్ళు కట్టారు కదా, ఇక వెళ్ళిపోతాను అన్న. అదే బస్సు ఎక్కావు. ఆ బస్సు ఎక్కితే నేను వెళ్ళాలి, వెళ్తే ఏదొకటి జరుగుద్ది, నేను వెళ్తే జరగకుండా ఉంటుంది మా అన్నయ్య కుదిరి కానీ నా మనసుకి అంటుంది. ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోయాను నేను. బస్సు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత సరే కింద బస్సు దింపేసింది. దర్శనానికి వెళ్తున్నా మా అన్నయ్య వెనక పట్టుకున్నాను. వదిన ఈ దసరా రోజులలో తొక్కుతారుగా అవి బొమ్మలు, అయితే వెళ్తాంటే వేల మంది లక్షల మంది వెళ్తా ఉంటే ఇక ఏం చేశానంటే, వదిన అన్నయ్య భవానీలతో వెళ్తాను, ముందుకు వెళ్తున్నారు, సరే నీ చెంగుకి నా చెంగుకు ఊడేసుకుందాం, కలిసి వెళ్దాం వదిన, తప్పిపోకుండా ఉంటాం ఇంత జనంలో అన్నారు. అయితే బాబు దుర్గమ్మ గుడికి ఇంకో కొంచెం దూరం అంతే, ఇక ఇట్లా కట్టారు తాడు, ఇడుముళ్ళు జైభవాని అనుకుంటారు. కొమ్మలు కిటకిట్లా ఆడిపోతున్నారు. చెయ్యి కూడా సత్యం ఆడిపోతుంటా. వదినవు అట్లా కాదు కానీ ముళ్ళు వేసుకుంటే మట్టికి ఇద్దరం కలిసి పడిపోతాం, కానీ ముడిప్పి వేసుకుందాం, ముళ్ళు మీద దొక్కులంటే నిన్ను లాగలేను, నన్ను నువ్వు అనేసి ఆమె తీసేసింది. నాకున్న ముడి తీసేసిన తర్వాత మా అన్నయ్యకి వెనక నేనున్నా, నా వెనక అత్తయ్య ఉంది. అన్న తర్వాత తాడు ఇప్పేశారు. తాడికి దగ్గరలో ఉన్నా మా అన్నయ్య ఇడు ముడుకొని వెనక తాడు ఇట్లా ఒకేసారి ఇప్పేశారు. పొలోమంట పడిపోయి తొక్కిస్తారు. నాలో వెళ్ళిపోయాం. మా అన్నయ్య నేను ముందు కదా, వెనక వాళ్ళు మా మీద పడిపోయాడు. ముందుకెళ్ళిపోయి మా అన్నయ్య ఎందుకు భవానీ విడిముడి అక్కడ పెట్టుకొని కూర్చొని జై భవానీ వచ్చేసాం అని ప్రదర్శనలు చేద్దామని ఆయాసం తెచ్చుకొని అక్కడ కూర్చున్నాడు. మా అన్నయ్య వెళ్ళిపోయిండు. అన్నయ్య నాకు కనిపించలా, వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికో 1 గంట 2 గంటలకి అది జారిపోయింది. అంటే తాడి కట్టారు కదా బాబు,